Today is my birthday. Thank you for praying for me, wishing me many returns of the day. The enemy came to steal, kill, but God came to save, seek, which was lost. What is my birthday wish? For you to be successful, prosperous, overcome evil, and be useful for your entire family and friends and neighbors and wherever you are. Message of love, peace, hope, and success comes with you. I came here to New York for Global Peace Summit. Whole world is here. Presidents, prime ministers, world leaders. Because 58 wars, more people dying, trillions wasted. My message is very clear to all of them. I spoke to their face with these presidents. You heard my message. Good is more powerful than evil. Let us stop all wars. Provide food, clean water to these billions who are suffering, while these billionaires getting more billions. Rich are getting richer. Poor are getting poorer. No equality. No justice. No clean water. No housing. No shelter. No basic medical aid. No basic, much needed stuff. సో నా బర్త్డే కొన్న విషెస్ ఏంటి అంటే మీరందరూ బాగావాలి. ప్రపంచంలోనే 830 కోట్లు 200 కోట్ల మందికి తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చదువు లేదు, 58 యుద్ధాలు, ట్రిలియన్స్ వేస్ట్ అయిపోతుంది, లక్షల కోట్ల మంది చనిపోతున్నారు. ఆపడానికి ప్రపంచ శాంతి దూతగా నేను అమెరికా వచ్చాను. 21, 22, 23 ఈ సక్సెస్ఫుల్ మీటింగ్స్ అవుతున్నాయి. అయితే జూబ్లీ హిల్స్ ప్రజలారా, తెలుగు రాష్ట్రాల వారులారా, ప్రపంచంలో ఉన్న తెలుగు మిత్రులారా వినండి. నా కోరిక మీరు నా వల్లే సక్సెస్ అవ్వాలి. సూసైడ్లు చేసుకోకండి. ఆత్మహత్యలు, రైతులు. ఇప్పుడు నేను బెట్టింగ్ ఆపి ఆగస్టు 21 నుంచి పార్లమెంట్లో బిల్ పాస్ చేశాను. మరలా 3 చనిపోయారు. 45 కోట్ల మందికి బెట్టింగ్ యాప్ లేకుండా చేసిన తర్వాత మీరు ఎందుకు చనిపోవాలి నాకు తెలుసు. మీ డబ్బులు లేవు. అప్పుల వారితో ఒకటే చెప్తున్నాను, టైం ఇవ్వండి. అతి త్వరలో మీ అప్పులు తీర్చుతాం. నా వెబ్సైట్లో globalpeacenow.comలో రిజిస్టర్ చేసుకోండి. ఎవరైతే సూసైడ్లు చేసుకున్నారో, ఎవరైతే బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు అప్పిచ్చారో మీరు రిజిస్టర్ చేసుకోండి. అతి త్వరలో ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చి మీ అందరికీ న్యాయం చేస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా, చిన్నపిల్లలు, మహిళలు, కుటుంబంలో ఉన్న అందరికీ శాంతి వచ్చేటట్టు, దేవుడు మిమ్మల్ని దీవించేటట్టు ఈరోజు నా బర్త్డే విష్. మీరు కూడా నా వల్లే వెళ్ళండి. తినలేని వారికి తిండి పెట్టండి. 5 స్టార్ హోటల్లో హోమ్లెస్ వాళ్ళకి ఎవరైనా ఫుడ్ పెడతారా? ఆదివారం నేను పెట్టాను, మీరు చూశాను. అమెరికాలో అది కూడా. అలాగే మీకు తోచిన వారికి నా కోరిక, కొందరు రక్తదానం చేయొచ్చు. ఇంకా అందరైతే తిండి లేని వారిని ఎక్కడ చూసినా తిండి లేని వారు ఉన్నారు, వారికి తిండి పెట్టండి. అదే నా కోరిక. దేవుడు మిమ్మల్ని దీవించాలని, కాపాడాలని, ఆశీర్వదించాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో విత్ ఆల్.